హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా హిందూ పురాణాల నుంచి పెట్టినవి. సో అన్నీ కూడా ఒక ఆర్డర్లో చూస్తే మీకు ప్రతి వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వం ఏం జరిగింది అంటే, మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, కార్తికేయుడు తారకాసురుడి మీద విజయం సాధించిన తర్వాత ఆయనని ఈ యొక్క మొత్తం దేవతల సైన్యానికి కూడా ఆయన్ని సేనాధిపతిగా చేశారనమాట. అయితే ఆ తర్వాత ఎక్కడ ఆపద వచ్చినప్పటికీ కూడా, ఎక్కడ ఎటువంటి యుద్ధం జరగాలి అన్నా, అంటే రాక్షసుల మీద ఎక్కడ యుద్ధం జరగాలన్నా కూడా కార్తికేయుడు ఆ ప్రదేశానికి అయితే వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట, దేవతల సైన్యంతో పాటు. సో ఆయన ఇక కైలాసంలో ఉండేది చాలా తక్కువ సమయం అనమాట. అయితే పార్వతీదేవికి ముందుగా తారకాసురుడి మీద విజయం సాధించినప్పుడు ఆయనకి వారి యొక్క కుమారుడి మీద ఎంతో గర్వంగా అనిపించింది అనమాట. తన యొక్క సాధించిన దానికి ఆవిడ ఎంతగానో గర్వించింది. అయితే ఇలా తరచుగా ఆయన యుద్ధంలో పాల్గొనడం వల్ల ఇక కైలాసంలో తనకి కుమారుడంటూ ఎవరూ లేకుండా పోయారనమాట. సో ఆవిడకున్నటువంటి ఆ మాతృత్వ ప్రేమని ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఒక ఒంటరితనం మీద అనేదైతే ఆవిడకి వచ్చేసిందనమాట. దాంతో ఆవిడ బాధపడుతూ ఉండేది. మరొక ప్రక్క శివునికి ఏమో కార్తికేయుడు జన్మించిన తర్వాత మళ్ళీ ఇంకొక పుత్రుడికి జన్మనివ్వాలనేటువంటి ఆలోచన అయితే ఆయనకి లేదనమాట. అయితే ఇక పార్వతీదేవి ఏమో ఇక్కడ ఎవరైనా ఒక పుత్రుడు ఉంటే బాగుండు ఈ కైలాసంలో, అతడి మీద నేను నా ప్రేమనైతే చూపించవచ్చు, అలాగే తిరిగి నాకు అతడు కూడా ప్రేమనైతే అందిస్తాడు. సో ఈ విధంగా నాకు ఈ మాతృత్వ ప్రేమ అనేది చూపించడానికి ఒక కుమారుడు అయితే దొరుకుతాడు అని అనుకుందనమాట. అయితే ఆవిడకి మధ్యలో ఇంకొక ఆలోచన అయితే మెదిలిందనమాట. ఒకవేళ ఇంకొక పుత్రుడికి అయితే జన్మనిస్తే మహాదేవుడైనటువంటి శివుడు అతన్ని అంగీకరిస్తాడా, అలాగే అతన్ని కార్తికేయుని లాగానే అతన్ని కూడా ప్రేమిస్తాడనేటువంటి డౌట్ అయితే ఆవిడకి వచ్చిందనమాట. అయితే తర్వాత ఆవిడ అనుకుంది, ఏ విధంగా అయితే శివుడు ఖచ్చితంగా ఇప్పుడు రెండవ కుమారుడు జన్మిస్తే కనుక అతన్ని కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు, అలాగే అంతే ప్రేమను అయితే చూపిస్తాడు అని అనుకుందనమాట. అయితే ఇక్కడ ఆవిడ ఇలా చాలా రోజులు బాధపడుతూనే ఉంది. ఎందుకంటే కార్తికేయుడు ఇంటికి తిరిగి కైలాసానికి వచ్చి ఉండేది చాలా తక్కువ సమయం అనమాట. అలా ఎప్పుడూ కూడా ఆయన యుద్ధంలో పాల్గొనటం వల్ల ఆయన్ని కనీసం చూడడానికి కూడా సమయం అనేది దొరికేది కాదు పార్వతీదేవికి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆవిడ ఇదంతా కూడా మనసులో అనుకుంటుందన్నమాట, ఇంకొక పుత్రుడు ఉంటే బాగుండు అని చెప్పేసి. అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఈవిడ యొక్క ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దానికి సహాయం చేసే విధంగానే మారాయన్నమాట. అయితే ఒకరోజు మహాదేవుడు అయినటువంటి శివుడు ఆయన కైలాసంలో లేడు. అయితే ఆయన వేరే దాని మీద ఆయన కైలాసం నుంచి అయితే వెళ్ళారనమాట. అయితే ఇప్పుడు పార్వతీదేవి కేవలం ఒంటరిగా ఉంది. అయితే ఆవిడ అప్పుడే వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట, ఇంకొక పుత్రుడు ఉంటే బాగుండేది అని చెప్పి. అయితే ఆవిడ స్నానానికి వెళ్తూ ఆవిడ పసుపుతో అయితే నలుగు పెట్టుకున్న తర్వాత దాని నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా ఒక చిన్న ముద్దగా చేసి దానికి ఆకారం వచ్చేలాగా చేతులు, కాళ్ళు, అలాగే తల, ఉదరం, ఇట్లా మొత్తం అన్ని బాడీ పార్ట్స్ కూడా తెలిసే విధంగా ఆ పసుపు ముద్దని అయితే అట్లా ఆ ఆకారంలో అయితే చేసిందనమాట. అలా చేసిన తర్వాత దానికి ప్రాణాన్ని అయితే పోసింది. అయితే మనం నార్మల్గా అయితే బిడ్డ అనేది తల్లి యొక్క గర్భంలో పెరుగుతుంది కదా, కానీ ఇక్కడ పార్వతీదేవి సృష్టించినటువంటి ఈ కుమారుడు మాత్రం ఆవిడ యొక్క హస్తాలలోనే ఆయన పెరిగాడనమాట. పెరిగి ఒక బిడ్డగా మారాడు ఆ పసుపు ముద్ద కాస్త. అయితే ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని పోసుకొని పార్వతీదేవి ఎదుట నిలబడ్డాడనమాట. మాత, నా పేరేమిటో మీరు నాకు చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆ పుట్టినటువంటి బిడ్డ మాట విన్న తర్వాత పార్వతీదేవి
ఇలా అంటుంది. ఇక్కడ కైలాసంలో ఉన్నటువంటి శివుని భక్తులందరినీ కూడా మనం గణాలు అంటాము. సో ఈ గణాలన్నిటికీ కూడా నీవు అధిపతివి కాగలవు, కాబట్టి నీ పేరు గణపతి అని చెప్పేసి ఆవిడైతే నామకరణం అయితే చేసిందనమాట. అయితే ఆ బాలుడు చూడ్డానికి అచ్చం మానవ రూపంలో ఉన్నటువంటి బాలుడు లాగానే ఉన్నాడు. ఎందుకంటే ఆవిడ పసుపుముద్దతో తయారు చేసేటప్పుడు కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఎలా ఉంటాయో అలాగే తయారు చేసిందనమాట. సో ఆకారంలో ఉన్నటువంటి ఆ బొమ్మ కాస్త మానవ రూపాన్ని అయితే సంతరించుకుంది. తద్వారా ప్రాణం పోసిన తర్వాత ఆ బాలుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయితే అలా చెప్పగానే పార్వతీదేవి, సరే నేను ఇప్పుడు స్నానానికి అయితే వెళుతున్నాను, కాబట్టి నీవు ఈ యొక్క మార్గం దగ్గర నిల్చొని ఎవరిని లోనికి రానియకుండా నీవు వారిని అడ్డగించు అని చెప్పేసి ఆవిడ అలా చెప్పి లోపలికి వెళ్ళిందనమాట. అయితే అప్పుడు గణేశుడు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అయితే ఆవిడ వెళుతూ వెళుతూ ఈ యొక్క గణేశుడికి ఒక కర్రను అయితే ఇచ్చిందనమాట. నీవు ఇక్కడే ఉండి లోపలికి ఎవరిని రానియకుండా చూస్తూ ఉండు అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఆ కర్ర ఉంది కదా, దానినైతే ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనమాట. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళు ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారి మీద దాడి చేయడం కోసం ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అయితే కొంత సమయానికి ఏమైందంటే పార్వతీదేవికి తెలియదనమాట. ఆవిడ లోపలికి వెళ్ళే సమయానికి పరమశివుడు ఆ యొక్క కైలాస పర్వతానికి ఎంటర్ అయ్యాడనమాట. సో ఇక్కడ ఎక్కడైతే పార్వతీదేవి ఉందో ఆ యొక్క ప్రదేశానికి ఆయన వస్తూ ఉన్నాడనమాట. అది తెలియక పార్వతీదేవి లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మహాదేవుడైనటువంటి శివుడు అక్కడికి అయితే వచ్చాడనమాట. వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఈ యొక్క బాలుడు గణేశుడు ఆ యొక్క కర్రతో అడ్డగించాడనమాట. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అన్నాడనమాట. అయితే అప్పుడు శివుడు ఏమన్నారంటే, నేను పార్వతీదేవికి భర్తను, కాబట్టి లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు అని చెప్పి అన్నారనమాట. అయితే లోపలికి వెళ్ళనీయలేదు ఆయన. మీరు పార్వతీదేవి భర్త అయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు, ఎందుకంటే పార్వతీదేవి మా మాత, కాబట్టి ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశాన్ని నేను తప్పక పాటించాలి అని చెప్పి ఆయన వెళ్ళనివ్వలేదన్నమాట. అయితే అలా శివుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు శివుడు ఏమన్నారంటే, ఈ యొక్క కాలాన్ని జయించగలిగిన వాడిని నేను, కాలం నా కోసం వేచి చూస్తుంది కానీ నేను ఎవరి కోసము వేచి చూడను, కాబట్టి లోపలికి వెళ్ళనివ్వు అంటే అయినా కూడా ఒక వినాయకుడు లోపలికి వెళ్ళనివ్వలేదన్నమాట. అయితే శివుడికి కోపం వస్తూ ఉంది. అయితే ఇక్కడ పార్వతీదేవి ఇక్కడ ఆ బిడ్డకి ప్రాణమైతే పోసింది కదా. సో పార్వతీదేవికి బిడ్డ అంటే మహాదేవుడికి కూడా బిడ్డ, కాబట్టి నీవు నా కుమారుడు అవుతావు, సో నీ తండ్రి అయినటువంటి నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి మళ్ళీ అడిగారనమాట. అయినా కూడా ఒప్పుకోలేదు. అయితే ఇలా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ బాలుడు మొండిగా లోపలికైతే వెళ్ళనివ్వలేదు. తర్వాత వేరొక దేవతలు అందరూ వచ్చి కూడా ఆ బాలుడిని అయితే లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వు అని చెప్పి ఎవరు వచ్చి అడిగినా కూడా ఆ బాలుడు తటస్థంగా అలాగే నిలబడి ఉన్నాడు. కొంత సమయానికి బ్రహ్మదేవుడు వచ్చారు, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా వచ్చి ఆ బాలుడితో, అంటే వాళ్ళు ఇక యుద్ధం చేసుకోలేదు కానీ ఆ బాలుడి మీదకైతే అటాక్ చేయడానికి అయితే వెళ్ళారు. మిగిలిన దేవతలందరూ వెళ్ళారు. అయినప్పటికీ కూడా వారి యొక్క శక్తి అనేది ఆ బాలుడు యొక్క శక్తితో పోల్చలేమన్నమాట. అంటే ఆ బాలుడు అంత శక్తిమంతుడు అనమాట. సో వారందరికీ కూడా అర్థమైంది ఈ బాలుడితో మేము పోటీ పడలేము అని చెప్పేసి. అయితే అప్పుడు వీరందరినీ చూసినటువంటి గణేశుడు ఒక్కసారిగా నవ్వాడనమాట. నాకు మా మాత యొక్క ఆశీర్వాదం ఉంది, కాబట్టి నన్ను మీరెవరూ కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ మీరు నా ప్రాణాన్ని అయితే తీసుకోవాలని చూస్తే ఖచ్చితంగా నా ప్రాణం అయితే తిరిగి వస్తుంది, ఎందుకంటే మా మాత ఆశీర్వాదం నాతోనే ఉంది అని చెప్పి చిన్నగా నవ్వాడనమాట. అయితే ఆయన నవ్వు చూసినటువంటి శివునికి ఇంకా కోపం వచ్చేసింది. అయితే సరే చూద్దామని చెప్పేసి ఆయన యొక్క త్రిశూలాన్ని అయితే ఎత్తారనమాట. సో త్రిశూలానికి అయితే 3 లైన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటితో అది ఎత్తగానే బాలుడు కూడా ఆయన కూడా నేనేం తక్కువ కాదన్నట్టుగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కర్రనైతే శివుడి మీదకైతే ఎత్తారనమాట. సో ఇద్దరు అలా ఒకరి యొక్క ఆయుధాలను పైకెత్తేటప్పటికి శివుడు తన యొక్క త్రిశూలంతో ఆ బాలుడి యొక్క తలనైతే ఖండించారు.
సో తనలేని మొండెంతో ఉన్నటువంటి ఆ బాలుడు ఇక నేల మీద కూలిపోయాడు అనమాట. సో రక్తం అనేది దాళ్ళుగా ప్రవహిస్తూ ఉంది. అయితే అప్పుడే పార్వతీదేవి తన యొక్క స్నానాన్ని ముగించుకుని బయటికి వస్తూ ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆవిడ గట్టిగా అరిచిందనమాట. అంటే ఆవిడ యొక్క రోధించిందనమాట. తన యొక్క పుత్రుడు ఈ రోజే కదా జన్మనిచ్చింది, అదే రోజున ఆ బాలుడు యొక్క మృతిని చూసినటువంటి పార్వతీదేవి తల్లి కదా ఎంతైనా కానీ ఆవిడ బిగ్గరగా రోధించిందనమాట. అయితే అప్పుడు పార్వతీదేవి కొంత సమయానికి ఆవిడలో ఉన్నటువంటి కోపం అయితే పెరిగిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే చూస్తే పుత్రుడు మరణించి ఉన్నాడు. అది ఎవరు చేశారంటే ఆ యొక్క మరణానికి కారణం ఎవరు? పరమశివుడు అనమాట. అయితే ఆవిడకి కోపం వచ్చేసి ఇంకా ఉగ్ర రూపంలోకి అయితే వచ్చేసింది. ఆవిడలో ఉన్నటువంటి ఆ యొక్క 64 యోగిని మాతలు అందరూ కూడా బయటకు వచ్చారనమాట. వచ్చి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా ఒకరికొకరుగా నాశనం చేస్తూ ఉన్నారనమాట. మనం అక్కడ ఆ దృశ్యాన్ని మనం ఊహించగలిగితే అక్కడ ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా ఆవిరిగా మారిపోతున్నాయి. అలాగే కొండలన్నీ కూడా పేలిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తం కూడా భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి దృశ్యంలోకి అయితే అది వెళ్ళిపోతూ ఉందన్నమాట. మొత్తం ఈ యోగిని అంటే నా పుత్రుడు మరణించాడు కాబట్టి ఈ బ్రహ్మాండం మొత్తం కూడా నేను నాశనం చేస్తాను అన్నట్టుగా ఆవిడకి అంత కోపం అయితే వచ్చిందనమాట. అయితే అప్పుడు పరమశివుడు ఆ యొక్క ఆదిశక్తి ముందు నిలబడి, ఇక్కడ పార్వతీదేవే కదా ఆదిశక్తి అంటే, ఆవిడ యొక్క శక్తి ముందు మిగిలిన దేవతల అందరి శక్తులు కూడా ఆవిడని ఏం చేయలేవన్నమాట. అయితే అప్పుడు పరమశివుడే ఆయన చేతులు జోడించుకుని ఆవిడికి నమస్కారం చేసుకుని శాంతించు పార్వతి అని చెప్పేసి ఆయన అన్నారనమాట. శాంతించు పార్వతి, దీనికి నేను ఏదో ఒక పరిష్కారం అయితే వెతుకుతాను అని చెప్పి అన్నారనమాట. అయితే అప్పుడు పార్వతీదేవి ఇది మీ వల్లే కదా జరిగింది అని అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులందరిలో కూడా కశ్యప ముని అక్కడికి వచ్చారనమాట. కశ్యప ముని వచ్చి ఇదంతా కూడా నా వల్ల జరిగింది అని చెప్పేసి ఆయన ఈ యొక్క పరిస్థితికి రావడానికి పూర్వం ఏం జరిగింది అనేది ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ కశ్యప మహర్షికి యొక్క కుమారుల్లో ఎవరు దేవతలు ఉన్నారు, అలాగే రాక్షసులు కూడా ఉన్నారు కదా. అయితే ఇక్కడ దేవతల్లో మనం ప్రథమంగా చెప్పుకోవాలి అంటే కనుక సూర్యుడు, అలాగే ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా వస్తారనమాట దేవతల్లోకి. సో మిగిలిన వాళ్ళు దైత్యులు అంటాం కదా, వారందరూ కూడా రాక్షసులు. సో ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, సూర్యుడు అలాగే దేవతల వైపు నుంచి సూర్యుడు, అలాగే రాక్షసుల వైపు నుంచి మాలి సుమాలి అనేటువంటి 2 రాక్షసులు, వారిద్దరూ కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారనమాట. అయితే సూర్యుడు ఇంకా వాళ్ళని ఓడించేస్తున్నాడు అన్న సమయంలో ఆ యొక్క రాక్షసులు ఏం చేశారంటే, వారిద్దరూ కూడా శివుని యొక్క భక్తులు అనమాట. వాళ్ళు తపస్సు చేసి సూర్యునికి మహాదేవునికి ప్రార్థించారనమాట. ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించండి ప్రభు అని చెప్పేసి శివునికి వాళ్ళు ప్రార్థిస్తే, ఆ యొక్క ప్రార్థనలు విన్నటువంటి శివుడు సూర్యుడిని ఓడించేటప్పటికి ఈ యొక్క భూమండలానికి మొత్తం కూడా కాంతి లేకుండా అదొక అంధకారంలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ అంధకారంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఈ సూర్యుడి యొక్క బాధను చూస్తున్నటువంటి కశ్యప ముని, సూర్యుడు కూడా కుమారుడే కదా, సో ఆయన యొక్క బాధను చూసినటువంటి కశ్యప ముని ఏం చేశారంటే శివుడికి శాపాన్ని అయితే ఇచ్చారనమాట. ఏదో ఒక రోజు నీవు నీ సొంత కుమారుడి యొక్క తలనే నీవు ఖండిస్తావు అని చెప్పేసి ఆయన అయితే శాపాన్ని అయితే ఇచ్చారు. సో దానివల్లే ఈ రోజున ఆ యొక్క శాపం అనేది నెరవేరిందనమాట. సో ఈ యొక్క రూపంలో అంటే ఇక్కడ వినాయకుడి తలని ఖండించడానికి పూర్వం ఏం జరిగింది అనేది ఇట్లా అయితే కశ్యప ముని అయితే చెప్పారనమాట. అయినప్పటికీ కూడా అప్పుడు పార్వతీదేవి కోపం అయితే ఏం తగ్గలేదు. ఆవిడేమంటోందంటే, అంటే మీరు శాపాన్ని నెరవేర్చడానికి ఇక్కడ వినాయకుడిని ఒక టూల్గా వాడుకున్నారా అని చెప్పేసి, అంటే నా కుమారుడు నాలో నుంచి వచ్చాడు అని చెప్పేసి శివుణ్ణి ఇలా అంటుందన్నమాట. మీరు స్వయంగా పార్వతీనే చంపడానికి చూశారు మీరు. అంటే ఇక్కడ వినాయకుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు వేరువేరు కాదు. గణేశుడు నాలో నుంచే వచ్చాడు కాబట్టి నన్ను చంపడానికే మీరు ప్రయత్నించారు
కాబట్టి అని చెప్పి ఆవిడ ఇంతకుముందు జరిగినటువంటి విషయాల గురించి ఆవిడ మాట్లాడుతూ ఉందన్నమాట. పూర్వం మీరు మార్కండేయునికి ఆయనకి అమరత్వాన్ని అయితే ప్రసాదించారు. ఎందుకంటే మార్కండేయుడు మీ భక్తుడు కాబట్టి, ఆయన మీకు విధేయులుగా ఉన్నారు కాబట్టి మీరు ఆయనకి అమరత్వాన్ని అయితే ప్రసాదించారు. కానీ ఈ రోజున నా పుత్రుడికి మీరు మరణాన్ని అయితే ప్రసాదించారు. ఎందుకంటే ఆయన మీకు విధేయుడుగా ఉన్నాడు కాబట్టి అని అన్నారు. అంటే ఇక్కడ మీకు విధేయుడుగా ఉన్నారని ఎందుకన్నారంటే డైరెక్ట్గా శివుణ్ణి లోపలికి వెళ్ళనీకపోయినా ఇక్కడ గణేశుడు పార్వతీదేవి యొక్క ఆదేశాన్నే ఆయన పాటించారు. ఇక్కడ మనకి పార్వతీదేవి శివుడు వేరువేరు కాదనమాట, ఒక్కరే అని చెప్పేసి ఆ యొక్క సందర్భంలో అయితే ఆవిడ ఇలా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అదేవిధంగా మనం ఇంతకుముందు చూసాం కదా, అంధకాసురుడు ఆయన కూడా శివుడికి పార్వతికి జన్మించినటువంటి బిడ్డే అనమాట. అయినప్పటికీ కూడా ఆయన పార్వతీదేవిని మోహించినప్పటికీ కానీ శివునికి యొక్క ఉన్నటువంటి ఆ యొక్క దయాగుణం వల్ల ఆయనని శరణు వేడుకుంటే అంధకాసురుని సైతం ఆయన క్షమించి వదిలిపెట్టారు, ఆయన్ని చంపకుండా. సో ఇక్కడ దక్షుని కూడా ఏ విధంగా అయితే మీరు కాపాడారు అంటే, దక్షుని కూడా ఇంతకుముందు మనం చూసాం కదా, దక్షయజ్ఞం వీరభద్రుడు వచ్చి దక్షుని యొక్క తలను అయితే తీసేశారు. అయితే అప్పుడు తిరిగి మళ్ళీ ఆయనకి ప్రాణం పోశారనమాట శివుడు. సో మీరు ఇన్ని చేసినటువంటి మీరు నా యొక్క పుత్రుని మీరు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ చిన్న బాలుని మీద మీ యొక్క ప్రతాపాన్ని చూపిస్తారా అని చెప్పేసి అందనమాట. అయితే పక్కనే ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, దక్షుడైతే మరణించాడు కానీ తిరిగి అతనికి ప్రాణం పోయడంతో పాటు ఆయన యొక్క తలనైతే ఖండించారు కదా, సో దాని ప్లేస్లో ఒక మేక తలనైతే తీసుకుని వచ్చి పెట్టారనమాట. అయితే అని చెప్పగానే అప్పుడు శివుడు ఏమంటున్నారంటే, మనం ఏదైతే అప్పుడు ఆ రోజు చేశామో ఈరోజు కూడా అదే సొల్యూషన్ని మనం ఈరోజు కూడా వాడచ్చు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. అంటే ఇక్కడ కూడా గణపతి యొక్క తలనైతే ఖండించారు కదా, సో ఆ యొక్క తల ప్లేస్లో మనకి ఉత్తర దిక్కులో మనకి లభ్యమైనటువంటి మొట్టమొదటి జంతువు తలనైతే మనం ఇక్కడ గణపతి యొక్క ముండానికైతే మనం పెట్టచ్చు అని చెప్పి అన్నారనమాట. అంటే ఇక్కడ ఉత్తర దిక్కు అంటే అది జ్ఞానబద్ధమైనటువంటి ఒక దిక్కు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనం ఏ మొదటి జంతువునైతే మనం గుర్తిస్తామో ఆ జంతువు కూడా అది కూడా ఇష్టపూర్వకంగానే దాని యొక్క తలను తీసుకోవడానికైతే మనకి అనుమతినివ్వాలి అని చెప్పేసి అన్నారనమాట. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే, అలా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కనుక మీరు ఉత్తర దిక్కులోకి వెళ్తే అక్కడ ఎవరుంటారంటే, అయితే అక్కడ మనకి గజాసురుడు అనేటువంటి యొక్క ఏనుగైతే ఉంటుంది. మనకి ఆ ఉత్తర దిక్కునే గజాసురుడు పడి ఉన్నాడు అక్కడ. మీరు అక్కడ గజాసురుడికి కూడా ఇష్టపూర్వకంగానే ఉంటుంది. ఎందుకంటే పూర్వం ఏం జరిగిందంటే, గజాసురుని యొక్క గర్భంలోనే మహాదేవుడైతే కొన్నాళ్ళైతే ఉన్నారనమాట. అలాగే మహాశివుడు గజాసురుడికి ఒక వరాన్ని అయితే ఇచ్చారనమాట. ఎప్పటికైనా కూడా నీ యొక్క శిరస్సు అనేది పూజలో అందుకుంటుంది అని చెప్పి అన్నారనమాట. సో ఏ విధంగా అయితే కశ్యప మహర్షి శాపం నెరవేరిందో ఇప్పుడు గజాసురుని యొక్క వరం కూడా ఈరోజు నెరవేరబోతోంది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అయితే అన్నారు. అయితే ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏవైతే ఈ గణాలు అంటాం కదా, ఈ గణాలు అలాగే దేవతలు అందరూ కూడా ఈ యొక్క ఉత్తర దిక్కుకు వెళ్ళి చూస్తున్నారనమాట, వెతికారు. అయితే గజాసురుడు ఒక మూల పడిపోయి ఉన్నారనమాట. అయితే ఆయన యొక్క తలను తీసుకుని వెళ్ళి మన గణేశుని యొక్క ముండానికైతే అతికించారు. అతికించిన తర్వాత మహాదేవుడు ఆ బిడ్డకైతే ప్రాణాన్ని అయితే పోశారనమాట. అయితే ఆ బిడ్డకు ప్రాణం వచ్చిన వెంటనే ఆ యొక్క ఏనుగు తలతో, ఆ తొండంతో ఉంటుంది కదా, తొండంతో పార్వతీదేవి ఆదిశక్తి రూపంలో ఉంది కదా, ఉగ్ర రూపంలో. అయితే ఆదిశక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచేటప్పటికి ఆవుల్లో ఉన్నటువంటి ఆ మాతృత్వ ప్రేమ అనేది మళ్ళీ వచ్చిందనమాట. వచ్చేటప్పటికి ఆవిడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఉగ్ర రూపంలో నుంచి శాంతించి ఆవిడ తిరిగి మళ్ళీ పార్వతీ రూపంలోకి అయితే వచ్చింది. వచ్చి ఆ బిడ్డనైతే దగ్గరికైతే తీసుకుందనమాట. తర్వాత ఏం జరిగిందంటే, మహాదేవుడు అలాగే మిగిలిన దేవతలు అందరూ కూడా ఒక విషయాన్ని అయితే గుర్తించారు. అదేంటంటే, ఇక్కడ వినాయకుడిని
ప్రథమ దేవతగా వారైతే ప్రకటించారనమాట. అంటే మనం ఏ దేవత అలాగే దేవుడు మనం పూజ చేస్తున్నా కూడా మొట్టమొదటిగా మన యొక్క పూజను ఎక్కడ మొదలు పెడతామంటే వినాయకుని యొక్క ప్రార్థనతో మనం మొదలు పెడతామన్నమాట. ఈ విధంగా ఎక్కడ ఎటువంటి శుభకార్యాలు జరిగినా అలాగే మనం పూజలో ఇంట్లో అయినా మనం పూజ చేసుకున్నా కూడా ముందుగా వినాయకుడికి ప్రార్థన చేసిన తర్వాతే మనం మిగిలిన దేవతలందరికీ కూడా మనం పూజ అయితే చేస్తామన్నమాట. సో ఇలా ఆయనకి ప్రథమ దేవత యొక్క స్థానాన్ని ఇచ్చారు. అలాగే అదేవిధంగా ఆయనకి వేరొక నామాలు అయితే ఎలా వచ్చాయో కూడా చెప్పారనమాట. సో ఇక్కడ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడానికి శివుని అయితే నిరాకరించాడు కదా, అడ్డగించాడు కదా. కాబట్టి ఇక్కడ అడ్డగించినప్పటికీ కూడా ఆయనకి విఘ్నేశుడు అని చెప్పేసి పేరైతే వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఏదో ఒక పని మొదలు పెడితే కనుక వారికి అనేక అడ్డంకులు అయితే వస్తాయి. కానీ మనం ఒకవేళ కనుక వినాయకుడిని కనుక మనం పూజిస్తే ఆయన అన్ని అడ్డంకుల్ని తొలగించి మనకు కావాల్సింది జరిగే విధంగా ఆయన మనకి సహాయం అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా ఆయనకి విఘ్నేశుడు అనేటువంటి నామాన్ని అయితే వాళ్ళు పెట్టారనమాట. అలాగే గజానన అని కూడా అంటాం కదా మనం వినాయకుడిని. గజానన అంటే ఆయన యొక్క శిరస్సు అలాగే ముఖం అంతా కూడా యొక్క ఏనుగు యొక్క తలనైతే పెట్టారు కాబట్టి ఆయనని మనం గజానన అంటాం. ఎందుకంటే ఏనుగుని గజం అని అంటాం కదా. సో గజానన అంటే ఏనుగు తల ఉన్నటువంటి దేవత అని అర్థం అనమాట. సో ఈ విధంగా గజానన, విఘ్నేశ్వర, గణపతి ఇవి యొక్క నామాలన్నిటికీ అర్థమైతే మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా పార్వతీదేవికి మళ్ళీ ఈ యొక్క కుమారుడైతే జన్మించాడు కదా. సో ఇక ఆవిడికి ఎటువంటి చింత లేదనమాట. ఇక కార్తికేయుడు కైలాసంలో ఉన్నా లేకపోయినా ఆయన మీద ప్రేమ ఉంటుంది. కానీ తను అంటే ఆ కుమారుని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ తనకు తోడుగా మరొక కుమారుని అయితే ఆవిడ ఈ విధంగా సృష్టించిందనమాట. సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.